క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు సొంత జిల్లా పాలమూరు నుంచే ఈ పర్యటనలు ప్రారంభిస్తున్నారు. వారానికో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తారు. రేపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాపై సమీక్షిస్తారు. విద్య, వైద్యం, సాగునీటి రంగాలు, శాంతి భద్రతలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. రేపు సీఎం పాలమూరు జిల్లా పర్యటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పాలమూరు పర్యటనకు రానున్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ శాఖల సమీక్ష నిర్వహించనున్నారు. అయితే సమీక్షకు సంబంధించి వివరాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అన్న, ఏం జరగబోతుంది? రేపు ఏ శాఖల మీద రివ్యూ చేస్తారు? మీరేం కొత్త ప్రపోజల్స్ ఏం పెడుతున్నారు? గతంలో పరిపాలన చేసిన కేసీఆర్ లాగా ప్రగతి భవన్లో కూర్చొని పరిపాలన చేయడం కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా కేంద్రంలోకి పోయి అక్కడ అన్ని అధికారులతో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి అక్కడ ఉన్న పెండింగ్ సమస్యలు ఏంది, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ ఇంకేం చేయొచ్చు, మనము శీఘ్రగతిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా పూర్తి చేయాలి, ఏ అంశాలు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి జిల్లా కేంద్రంలో కూర్చొని అందరితో కలిసి మాట్లాడబోతూ ఉన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది ఇక్కడ, కానీ ఇప్పుడు ఒక పాలసీ మ్యాటర్గా ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చొని అన్ని అక్కడ ఉన్న జిల్లాలందరినీ కూడా పిలిపించుకొని మాట్లాడడం అనేది ఒక కొత్త ప్రక్రియ, నిజమైన ప్రజాపాలన ఇది. దాదాపుగా ఇరిగేషన్ ప్రాజెక్టు మీదనే సమగ్రమైన రివ్యూ జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధోగతి పాలైంది. డబ్బులు ఖర్చు పెట్టినరు కానీ అక్కడ కింద ఫలితం రాలేదు. కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడో మొదలైంది కానీ అది ఇంకా కంప్లీట్ చేయలే. ఇట్లా ప్రతి పనిలో కూడా అవకతవకలు ఉన్నాయి. అంటే విద్యా వైద్యం విషయంలో ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ ఉండబోతున్నాయి? రివ్యూలో కొత్త అంశాలు ఏమన్నా మీరు ఆయన దృష్టికి తేబోతున్నారా? ఇప్పుడు విద్య విషయంలో ఆల్రెడీ ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టినాం. ఇంకా అనేక విషయాలు చర్చలో ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ముఖ్యంగా ఐటీఐలను ఆధునీకరించాలి, వాటికి ఫండింగ్ ఇవ్వాలి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలి. దాదాపుగా ఈ జిల్లాలోనే 600 కోట్ల రూపాయలతోటి ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకు ఫేజ్ 1, ఫేజ్ 2 మేనర్గా టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్, మైనర్ రిపేర్స్కు నిధులు కేటాయించి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఆ పనులు కూడా పూర్తయినాయి. పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా అంశం అనేది పెండింగ్లోనే ఉంది. ఇక అంచనా వ్యయం పెంచుతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఏ రకమైనటువంటి నిర్ణయం ఉండబోతుంది? పాలమూరుకు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని చెప్పి విభజన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సానుకూలంగా స్పందించింది. అయితే 10 ఏళ్ల పాలనలో అటు బీజేపీ ప్రభుత్వం కానీ, కేసీఆర్ కానీ దాని మీద ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినా కూడా ఈ పోలవరంకు మీరు సహాయం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి సహాయం చేయమని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. చూద్దాం కేంద్రంలో ప్రభుత్వం ఎటువంటి సహకారం తెలంగాణకి ఇస్తుందో రాబోయే రోజుల్లో తేలిపోతుంది. తెలంగాణ ఫస్ట్ అనే ఆలోచనతోటి ఉన్నాం. ఏం చేసినా కూడా ఈ 10 ఏళ్ల విధ్వంసాన్ని నుంచి తెలంగాణను బయటపడేసి కొత్త దారులు తెలంగాణ తీసుకోవాలన్న ఆకాంక్ష కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. సో మొత్తం మీద రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని శాఖల అధికార యంత్రాంగము, జిల్లా కలెక్టర్లతో రివ్యూ నిర్వహించనున్నారు. ఈ రివ్యూలో ప్రధానంగా విద్య, వైద్యం, మౌలిక వసతులతో పాటు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి పనుల పూర్తి అంశంపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అంచనా వ్యయం కూడా పెంచి పాలమూరు పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, మహబూబ్ నగర్ నుంచి.